ఈరోజు మీకోసం బ్రోకెన్ సాంగ్ మీద ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. ఇది ఎవరైనా హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో అయితే చేసుకోండి. చాలా బాగుంటది. కొంచెం ఎమోషనల్‌గా అయితే ఉంటది. మీకు ఫస్ట్ చిన్న డెమో అయితే చూపిస్తాను. ఒక ఐడియా వస్తది ఎలా ఉంది వీడియో అనేది. నేను చూశాక ఎలా చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూడండి. లవ్వా ఆ దరిద్రం ఇక నా జీవితంలోనే లేదు. ఓకే. చూస్తున్నారు కదా! అమేజింగ్ అయితే ఉంటది. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఎక్కడుందో ప్రాజెక్ట్ ఎక్కడుందో లాస్ట్ చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే ఉంటది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక లిరిక్స్ వస్తది. ఒకవేళ ఇక్కడ మీకు లిరిక్స్ దగ్గర మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫాంట్ ఉంటది. టెక్స్ట్ ఉంటది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి ఇక్కడ మీకు పైన యూనివర్సల్ సెన్స్ హెవీ ఉంటది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ వస్తది. దాన్ని క్లిక్ చేయగానే మనకు ఫాంట్స్ అనేది ఓపెన్ అవుతది. మీకు మీ దగ్గర ఉన్న ఫాంట్స్ అన్నీ ఓపెన్ అవుతుంది. దానిపైన మీకు ఇప్పుడు ఇన్పుట్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. లేదు మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేసుకున్నా అనుకుంటే పైన మీకు 3 డాట్స్ క్లిక్ చేసి ఇన్పుట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయగానే మనకు మీకు డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు డౌన్లోడ్ సింబల్లో అయితే ఉంటుంది. మీకు పైన 3 డాట్స్లో ఇక్కడ మీకు యాక్చువల్లీ ఒక మ్యాక్సిమం ఇక్కడ మీకు రీసెంట్‌లోనే ఉంటది. మీకు పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్‌లో అయితే తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన దాని తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడ ఉంటది మీకు. ఈ ఫాంట్‌ని ఇక్కడ మీకు ఫాంట్ ఉంటది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేయగానే మనకు ఎలైట్ మోషన్‌లో అయితే ఓపెన్ అయిపోతది. ఇక్కడ మీకు సెర్చ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అనేది ఇక్కడైతే సెర్చ్ చేయండి. నేను ఈ ఫాంటే కదా యూనిసెన్స్ హెవీ అని ఉంటది. దాన్ని సెర్చ్ చేస్తే మీకు ఆ ఫాంట్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మీరు ఫాంట్ అనేది రీప్లేస్‌తో పెట్టుకోండి. ఈ ఫాంట్ కూడా నేను 2 ఫాంట్స్ ఇచ్చాను కదా! ఆ 2 ఫాంట్స్ అనేది ఇలానే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు రెండో ఫాంట్ కూడా అలానే సేమ్ ప్రాసెస్‌లో అయితే చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇక్కడ మీకు ఒక ఫోటో అండ్ ఇక్కడ మీకు యానిమేట్ అవుతూ ఒక వీడియో ఉంటది. అండ్ మీకు ఒక పీఎన్‌జీ ఫోటో అనేది కావాలి. పీఎన్‌జీ ఫోటో అనేది ఫోటో మ్యాప్ అనేది అయితే రిమూవ్ అయితే చేసుకోండి. సపోజ్ నేను ఈ ఫోటో ఉంది. ఫస్ట్ అయితే మీరు బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అనేది రీప్లేస్‌తో పెట్టుకోండి. జస్ట్ ఈ ఫోటో ఉంటది. ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ అనేది రీప్లేస్‌తో పెట్టుకోవాలి. జస్ట్ ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. నేను చూపిస్తా 1 మినిట్. 1 మినిట్. సపోజ్ కానీ ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో పెట్టి చూపిస్తా. ఈ ఫోటో ఉందనుకోండి. ఈ ఫోటో మీద ఇలా ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది ఇలాగైతే. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు పీఎన్‌జీ ఫోటో అనేది స్టార్ట్ అవుతుంది. నేను ఇచ్చిన పీఎన్‌జీ ఫోటో అయితే డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన దాని తర్వాత దీన్ని మీరు డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి ఇక్కడ మీకు డూప్లికేట్ చేసిన ఫోటోని ఈ బీట్ మార్క్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకొని దీన్ని అయితే నేను ఇచ్చిన వీడియో పైన అయితే పెట్టుకోండి. ఇలాగైతే పెట్టుకున్న దాని తర్వాత ఈ ఫోటోని మీరు ఫోటో మ్యాప్ నుంచి అయితే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే చేసుకోవాలి మీరు. జస్ట్ ఏముండదు ఇక్కడ ఫోటో ఉంటుంది. ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీకు పీఎన్‌జీ ఫోటో అనేది మీరు రిమూవ్ చేసుకున్న మీరు ఏ ఫోటో పెట్టారో ఆ ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. నేను పెట్టి చూపిస్తా ఇప్పుడు. సపోజ్ మీ ప్లే స్టోర్‌లో దొరుకుతుంది ఫోటో మ్యాప్ అనేది. ఫోటో మ్యాప్ అనేది అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్‌లో వెళ్ళి ఫోటో మ్యాప్ అనేది సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఈ ఆర్ సింబల్‌తో ఒక యాప్ వస్తది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా! సేమ్ ఇలానే. ఈ ఫోటో మ్యాప్‌ని ఓపెన్ చేయగానే మీకు జీమెయిల్ అడుగుతది. మెయిల్ నుంచి అయితే ఇక్కడ మీరు లాగిన్ అయితే అయిపోవాలి. లాగిన్ అయిపోయిన తర్వాత మీకు స్టార్టింగ్‌లో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంటది. స్టార్ట్ ఫ్రమ్ ఫోటో మీద ట్యాప్ చేయగానే మీకు ఫోటోస్ అన్నీ ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి మీరు ఒక ఫోటో అనేది బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి మీరు. సపోజ్ నేను ఒక పీఎన్‌జీ ఫోటో అనేది పెట్టి చూపిస్తా మీకు. ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఫోటో అనేది చూస్ చేసుకోండి మీరు. ఏదో ఒక ఫోటో అనేది. వెయిట్ 2 మినిట్స్. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో మీద ట్యాప్ చేయండి. ఈ ఫోటో మీద ట్యాప్ చేయగానే మీకు ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే అయిపోతది. చూడండి. మీకు అలా స్కాన్ చేయగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతది. చూసారు కదా! రిమూవ్ అయితే అయిపోతుంది. రిమూవ్ అయిపోయిన తర్వాత కింద మీకు 3 ఆప్షన్ వస్తది. ఇక్కడ మీకు వైట్, బ్లాక్, ట్రాన్స్‌పరెన్సీ, ఒరిజినల్ అని ఉంటది. ఫస్ట్ మీరు వైట్ అని చూస్ చేసుకోండి. వైట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్‌గ్రౌండ్స్ ఉంటది. బ్యాక్‌గ్రౌండ్స్‌ని క్లిక్ చేసి ఎరేజ్‌ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆటోమేటిక్‌గా మీకు బ్యాక్‌గ్రౌండ్ అనేది ఎగ్జాంపుల్ మీరు మొత్తం రిమూవ్ అయిపోతది. దాని తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ ఉంటది. ఎక్స్‌పోర్ట్‌ని క్లిక్ చేయగానే మీకు గ్యాలరీలోకి అయితే ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతది. సేవ్ అయితే అవుతుంది. దాని తర్వాత మీరు ఎలైట్ మోషన్‌లోకి అయితే వచ్చేసేయండి. ఎలైట్ మోషన్‌లో వచ్చిన దాని తర్వాత ఇక్కడ మీకు ఇప్పుడు మీరు
అంటే మీరు పిఎన్జీ ఫోటో ఇప్పుడు రిమూవ్ చేసిన పిఎన్జీ ఫోటో అనేది ఇక్కడ మీకు ఫోటో ఉంటుంది. ఫోటో మీరు ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు పిఎన్జీ ఫోటో అనేది వచ్చేస్తుంది. చూడండి మీకు బ్యాక్లో వైట్గా అంటే నేను ఆ వీడియో కూడా పెట్టేశాను చూడండి. బ్యాక్ కూడా వచ్చేసింది అలా. ఇలా మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి మీకు ఫోటోకి తగ్గట్టు. నేను ఇప్పుడు ఏ ప్రాసెస్లో చెప్పానో అదే ప్రాసెస్లో అయితే చేయండి. దాని తర్వాత పైన ఆర్మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఫాలో చేయండి. ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.